అమ్మ అయ్యా చెప్పండి. భాగవతంలో భీష్మ స్థుతిలో శ్రీకృష్ణుడు రథం మీద నుండి క్రిందకు ఉరకగానే అతని ఉదరంలో ఉన్న లోకాలు కనిపించాయని ఉంది. అదే భాగవతంలో తన ఉదరంలో ఉన్న లోకాలని హాని కలుగుతుందని పరమశివుడు గరడాన్ని కంఠాన్నే ఉంచుకున్నాడని ఉంది. ఇంతకీ లోకాలు శివుని పొట్టలో ఉన్నట్ట, కేశవుని పొట్టలో ఉన్నట్ట? శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ అని చెప్పడం కోసమే, అభేదం చెప్పడం కోసమే ఆయన శివుడైతేనే కేశవుడైతేనే. అందుకనే చేతులారంగ శివుని పూజింపడేది, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేది. చేతులారంగ శివుడు, నోరు నవ్వంగా హరికీర్తి, ఇద్దరికి అభేదం చెప్పడం కోసమే. అసలు హర ఆయన పేరు, హరి ఈయన పేరు. హరతీత హర, హరతీత హరికి ఏమి తేడలేదు. ఈ చేరింది ఆయనకి ఆ చేరింది, అందులో కూడా ఉదించి ఉంది. హరిలో ఎకారం శివబీజం, హరాలో అకారం విష్ణుబీజం. అక్షరానం అకారోస్మి అన్నాడు విష్ణుమూర్తి. అందుకని అకారాన్ని ఆయన ధరించి ఆయన హరుడయ్యాడు. ఈ అకారం విష్ణుమూర్తిది కనుక ఆయన ఎప్పుడు హృదయంలో ధరిస్తాడు. ఇంకా హరిలో ఎకారం శివుడిది, శక్తిబీజం ఇకారం. ఆ ఇకారాన్ని హరి ధరించాడు కనుక వాళ్ళిద్దరికీ భేదం లేదు. మనకి ఎందుకు వచ్చి గొడవ? కనుక ఏ పొట్టలో ఉన్నా 14 లోకాలు ఉన్నాయి. దాన్ని మంచి ప్రశ్న వేశారండి, కొంచెం ఔచిత్యంగా ఉంది. తర్వాత 12వ భాగం ముదమయ్యప్పవే దాని భవ్య చరితల్, అయ్యప్పవే దాని భవ్య చరితల్. ముదమయ్యప్పవే దేశ భవ్య చరితల్, దేశ భవ్య చరితల్. ముదమయ్యప్పవే బుద్ధిన్ ప్రచోదింపగా, బుద్ధిన్ ప్రచోదింపగా. అందరి బుద్ధిని కూడా ప్రేరేపణ చేస్తుంది. దేశం పట్టకు ఈ విధంగా ఉంది సుమాని. బుద్ధులు అని అనొచ్చు, బుద్ధిని ప్రచోదింప. ఎవరుతున్న వాళ్ళ బుద్ధి కనుక మళ్ళీ చెప్పు ఒకసారి. ముదమయ్యప్పవే దేశ భవ్య చరితల్, బుద్ధిన్ ప్రచోదింపగా. నెక్స్ట్ ఆసు కంసాన్ని ఇస్తున్నాడు కామేశ్వర గారు. నేను బ్రహ్మపురంలో అడిగిన నుంచి మన జన్మపురాంగుల ఆదిత్యం గురించి, బ్రహ్మపురాంధ్రుల ఆతిథ్యం గురించి మీరు ఎలాగైనా చెప్పచ్చు, పర్వాలేదు. బ్రహ్మపురాంధ్రుల ఆతిథ్యం. చెప్పండి. అడుగడుగునా ప్రేమ, అడుగడుగునా మిగుల ప్రేమను నయించి, అడుగడుగునా మిగుల ప్రేమను నయించి, అడుగడుగున మిగుల ప్రేమను నయించి, ఊహకందని రీతిలో స్నేహమలది, ఊహకందని రీతిలో స్నేహమలది. ఆసు ఒక శేషపద్యాన్ని ఎత్తుకుంది ఈ పిల్ల. చిన్న పద్యంలో కొట్టేయక శేషపద్యం నాకు వస్తుంది. ఊహకందని రీతిలో స్నేహమలది, కొసరి కొసరి తినిపించే కూర్మి మీరా, కొసరి కొసరి తినిపించే కూర్మి మీరా. మూడు పదండి. కొసర కొసరా, కొసరి కొసరుచు తినిపించే కూర్మి మీరా, కొసరి కొసరుచు తినిపించే కూర్మి మీరా. మరువలేని ఆతిథ్యము మాకు దక్కే, మరువలేని ఆతిథ్యము మాకు దక్కే. మరువలేని ఆతిథ్యం మాకు దక్కే. బాగుందండి. అక్కడ ఆశోకి 2వ ఆవత అయిపోయింది. మళ్ళీ ఘంటావధానం ప్రారంభం. ఈసారి ఇప్పుడు అపర్ణ చెబుతుంది, స్వరూప కొడుతుంది. ఏమండి? శాంతి కొడుతుంది. శాంతి స్వరూపం. 8 నుంచి 10
తర్వాత గురువు గారు దానికోసం ఆరవ అక్షరం తుమ్. ఆరవ అక్షరం ఎత్తాక్షరి తుమ్. తుమ్ తుమ్ తున్నములదు. ఆరవ అక్షరం తుమ్. తుమ్ తుమ్. కొట్టేవా నెక్స్ట్ సౌండ్ తగ్గిందా తీసే మొత్తాన్ని తీసి మళ్ళీ ఇంకొక ప్రారంభం తీసుకో మళ్ళీ మొదలు తీసుకో లేదా అక్షరాలు కట్ చేసి ఇచ్చారా మీరు అక్షరాలు కట్ చేసి ఇచ్చారా కొన్ని సరే ఓకే అయినా
అయిపోయిందమ్మా? శబ్ద అవధానమనవచ్చా. శబ్ద అవధానమనవచ్చా. ఓకే అగ్రీ. ఓకే సరే అక్కడ రావడం ఇబ్బంది అయిందా? శబ్ద అవధానమనవచ్చా. అవధానం మాకి నాకి సౌండ్ దగ్గర తేడా వచ్చింది. బాగుంది. ఎక్కడికి 2 ఆవర్తలు పూర్తయ్యాయండి. అని కాళిదాసుకి కనపడితే చాలు భోజ మహారాజు సమర్శిస్తూ ఉండేవారు. ఆ మహానుభుడు ఎలా కనిపించేవాడో తెలియదు, అంతే చెప్పాడు. రాజ్యాభిషేకాత్మర విఫలాఖ్య. రాజుగారికి రాజ్యాభిషేకం ప్రకటించారు. ఆ సమయంలో ఒక పల్లెల్లో అన్ని సంభారాలు పట్టుకెళ్ళి ఒక దాసిని మెట్లెక్కుతోట. ఆ మెట్లెక్కుతున్న సమయంలో తన చేతిలోంచి హేమఘటం జారి కింద పడి ఉంటారు. సోపాన మార్గేషు కరోతి శబ్దం టంటన్ టంటన్ టంటన్. ఆ వెంటనే పళ్ళలోంచి చెంబు జారి పడిందిట. ఆ మేడ మెట్టించి కింద జారి టమ్ 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 మోగిందిట. అది ఆయన సమస్యలు పెడితే ఈయన పూర్తి చేశాడు. ఆ కాళిదాసు అలా ఉండేది. చాలా గొప్ప మహానుభావుడైన ఆ మహాత్వాన్ని పైకి దిగి వచ్చిన వాడు భోజ మహారాజు. అది ఒకసారి వినిపించారు. సరే, నిషిద్ధార్థ దగ్గర 3వ ఆవృత్తిలోకి వచ్చాం. సాధారణంగా నిషిద్ధం 3వ ఆవృత్తి చేయరు, అన్నపూర్ణగా చేస్తారంటే చేయొచ్చు. 3-4 పదాలు కలిపి చెప్పేమంటారు అన్నపూర్ణ గారు. యస్తాక్షరి 17వ అక్షరం లా. చల్లనిలో లా. 17వ అక్షరం. 17వ అక్షరం. 1 7 చాలా ఇష్టం అక్షరాలు. 20 కానీ ఇంకా అవ్వలేదు. ఇది 17వ అక్షరము. మొత్తం 20 అక్షరాలు. 17వ అక్షరం లా. అల్లమూల ద్విత్వలకారం. అన్ని వంటకాలు అల్లమూలో లా ద్విత్వలకారం. తర్వాత నిషిద్ధం 3-4 పదాలు కలిపి చెప్పమంటున్నారు. ఆది ఉత్తెము మాలో కానంత చిరముగా మనకి కాంతులతోయన్. కోసి ధాతువు మీద తోయిన అవుతుందా అని మీ సమస్య. చకార నిషేధం చెప్పారు. ఇది త్రోయి ధాతువు మీద త్రోయిన్ అవుతుంది తప్ప కోసి ధాతువు మీద త్రోవన్ తోపన్ కోసేచుడు. బాగుందండి, మంచి ప్రశ్న వేశారు. ముందు 3వ తరగతి పేపర్ టైం ఏ నారాయణి భైరవి. నారాయణ అంటే నారం అంటే జ్ఞానాన్ని ఇచ్చేది నారాయణ అన్నారు. ధారణ అయినం తాను ఆ తల్లి. నారాయణ పత్ని అర్థంలో మాత్రం కాదు ఇక్కడ. చెప్పండి. శ్రీ నారాయణి భైరవి. అసలు ఈ సమస్య కాదు, తక్కువే కాదు. ఇలా చాలా గట్టిగా ఉన్నాయి. మా టైంలో చుట్టూ వెలుతులు ఊడిపోయి అలా ఇచ్చేవారు ఆ సమస్యలు. గురు బుధవారము శని కూడిన మంగళ తాళి కట్టేదన్ సమస్య. హీరో హీరోయిన్లు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అడిగింది. శుభ్రంగా సంవత్సరం బట్టి తిరుగుతున్నారు. తిరగగా ఇందుకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను అడిగింది. అప్పుడు ఆ పెళ్లి కొడుకు చదువుతున్నాడు. గురు బుధవారము శని కూడిన. గురువారము బుధవారము 2 కలిపి శనివారం రావాలి. అప్పుడు అలా మంగళవారం అయితే మంగళ తాళి కట్టేదన్. గురు బుధవారము శని కూడిన మంగళ తాళి కట్టేదన్. ఇదండి సమస్య. 4 వారాలు ఎప్పుడైనా ఒకసారి ఆడ సంభవం అవుతుందండి. అందుకే ఇలా గణం సమస్య కాదు. ఇది నాకు ఇచ్చే జన్మలో ఇచ్చే సమస్య నాకు. వరద వధూమణి పెళ్లి కొడుకు అంటున్నాడు. పెళ్లి కొడుకుతోటి వరద వధూమణి మన వివాహము 100 వసంతములు
సుధాఫలముగనుంటకై గురులు వంద్యులు పెద్దలు రావలెన్. గురులు వంద్యులు పెద్దలు రావలెన్. మన వివాహం సక్సెస్ అవ్వాలంటే పెద్దలు చాలా రోజులు పలకాలి. అందరూ రావాలంటే టైం లేదు కాబట్టి దివాకరముకు వారము సెలవు కావున తప్పక రాకపోరు. ఆదివారం కలిసి వచ్చేలా మనం పెళ్లి పెట్టుకుంటే శనివారం రాత్రి పెట్టుకుంటే దివాకరముకు వారము సెలవు కావున తప్పక రాకపోరు. ఎవరి సంవత్సరం లేకపోయింది. ఎవరట? సద్గురు. ఎవరు వస్తారు? సద్గురు. బుధవారములు పండితుల వారం అంటే సమూహం. సద్గురు మంచి మంచి శ్రేష్ఠ ఆచార్యులు. బుధవారములు ఇక్కడ బాగానే శనిని కూడిన శనివారం రాత్రికి వచ్చేలా అయితే ఇక్కడ 3 వారాలు బాగానే 4వ వారం మంగళవారం ఏం చేస్తాం? మంగళ తాళి కట్టేదని పెళ్లి కూతురు మంగళ చేసాం. ఓ మంగళ నీ మెడలో తాళి కట్టాలి అన్నాడు. కనుక గురు బుధవారములు శనిని కూడిన మంగళ తాళి కట్టేదని. శ్రీనారాయణ నిత్యము గణ నీ దయ కాదే. నీ నాసిక ముత్యము కన నీ దయ కాదే. ఆవిడ ఆ ముత్యం అనేది అమ్మవారి ముత్యం కనిపించాలంటే నాకు కాదు. తారా